శ్రీమాత్రే నమః. బ్రహ్మాండ పురాణాంతర్గత శ్యామలా షోడశనామ స్తోత్రము. శ్యామలా షోడశనామాలు. హయగ్రీవ ఉవాచ సంగీతయోగిని శ్యామా శ్యామలా మంత్రనాయికా మంత్రిణీ సచివేశీ చ ప్రధానేశీ సుఖప్రియా వీణావతీ వైనికీ చ ముద్రిణీ ప్రియకప్రియా నీపప్రియా కదంబేశీ కదంబవనవాసిని సదా మదా చ నామాని షోడశైతాని కుంభజ ఏతేర్యః సచివేశానీం సకృతుస్తౌతి శరీరవాన్ తస్య త్రైలోక్యమఖిలం హస్తే తిష్టత్య సంశయం. ఇతి శ్రీ బ్రహ్మాండ పురాణే శ్రీలలితోపాఖ్యానే సప్తదశోऽధ్యాయే శ్రీ శ్యామలా షోడశనామ స్తోత్రం. ఓం సంగీతయోగిన్యై నమః. ఓం శ్యామాయై నమః. ఓం శ్యామలాయై నమః. ఓం మంత్రనాయికాయై నమః. ఓం మంత్రిణ్యై నమః. ఓం సచివేశాన్యై నమః. ఓం ప్రధానేస్యై నమః. ఓం సుఖప్రియాయై నమః. ఓం వీణావత్యై నమః. ఓం వైనిక్యై నమః. ఓం ముద్రిణ్యై నమః. ఓం ప్రియకప్రియాయై నమః. ఓం నీపప్రియాయై నమః. ఓం కదంబేస్యై నమః. ఓం కదంబవనవాసిన్యై నమః. ఓం సదామదాయై నమః. ఇవి ఎంతో శక్తివంతమైన శ్యామలాదేవి 16 నామాలు. అమ్మవారు భండాసురునితో యుద్ధానికి బయలుదేరినప్పుడు శ్యామలాదేవి పరివారమంతా ఈ 16 నామాలని కీర్తిస్తూ అమ్మవారిని ఆకాశం నుంచి పూలవర్షాన్ని కురిపించారట. ఎవరైతే ఈ 16 నామాలని స్తోత్ర రూపంలో గాని నామరూపంలో గాని నిత్యము స్మరించినట్లయితే అట్టివారు ముల్లోకాలని జయించగలిగినట్టి జ్ఞానాన్ని పొందుతారట.